క్రీస్తు నీ కొరకు క్రీస్తు. యేసు ప్రభు నామంలో దేవుని వాక్యం వినేదానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో నిలబడము అనేటటువంటి విషయం గురించి మనము మాట్లాడుకుంటూ ఉన్నాం. రాజులు రాసినటువంటి మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధి అయిన తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిన నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను అని చెప్పి ఆహాబు రాజుకి ఏలియా ప్రవక్త ప్రకటిస్తాడు. ఆ వాక్య భాగంలో ఒక పర్టికులర్ వాక్య భాగాన్ని మాట్లాడుతూ ఉన్నాం. బిఫోర్ హూమ్ ఐ స్టాండ్ అని చెప్పి ఏలియా అంటాడు ఆహాబు రాజుతోటి, ఎవరి ముందు నేను నిలబడి ఉన్నాను అని. ఈ నిలబడి ఉండడము అనేటటువంటిది దేవుని బిడ్డ జీవితంలో ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి అంశం. దేవుని సన్నిధిలో నిలబడి ఉండడం అనేటటువంటిది మనము చదువుకున్న వాక్య భాగంలో ఏలియా ఆహాబు రాజుతో మాట్లాడినప్పుడు నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నాను అంటాడు. అంటే నేను దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాను అని చెప్పి ఏలియా చెప్తూ ఉన్నాడు. ఆ మాట ఆ కాలంలో వినేటటువంటి వాళ్ళకి సులువుగా అర్థం చేసుకోగలరు. ఆహాబు రాజు, ఆయన సన్నిధిలో చాలామంది సేవకులు ఉంటారు, పరిచారకులు ఉంటారు, ఆయనకు ఉపచారం చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆయన సన్నిధిలో నిలబడి ఉంటారు. ఆయన స్వరము విని, ఆయన ఆజ్ఞలు విని వాటిని చేయడము సేవకుల యొక్క పని, పరిచారకుల యొక్క పని, ఉపచారం చేసేటటువంటి వాళ్ళ యొక్క పని. అది ఆహాబు రాజుకి సులువుగా ఆయన మాట్లాడినటువంటి మాట ఏమిటో అర్థమై ఉంటుంది. అంటే ఏలియా నా రాజు అయినటువంటి యెహోవా సన్నిధిలో నేను నిలబడి ఉన్నానని చెప్పి ప్రకటిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలుకి రాజు అయినటువంటి ఆహాబు రాజే, కానీ ఆహాబు రాజు కంటే నిత్యమైనటువంటి రాజు, ఎటర్నల్ కింగ్. ఇశ్రాయేలుకి రాజులు ఉన్నారు, కానీ వాళ్ళని నియమించి వాళ్ళని తీసివేసేటటువంటి దేవుడు, ఏర్పాటు చేసేటటువంటి దేవుడు లేదంటే రాజు, ఇంకొక రాజు ఉన్నాడు, ఆయన యెహోవా దేవుడు. ఏలియా ఆ రాజు ముందు నిలబడి ఉన్నాడు, ఆహాబు రాజు ముందు కాదు, యెహోవా అనేటటువంటి రాజు ముందు నిలబడి ఉన్నాడు, సేవకుడుగా నిలబడి ఉన్నాడు. యజమానుడు తనకు ఉపచారం చేసేదానికి, పని చేసేదానికి, సేవ చేసేదానికి, దాసత్వం చేసేదానికి ఒక వ్యక్తిని నియమించుకుంటాడు. ఆ పరిచారం చేసేటటువంటి వ్యక్తి, ఆ సేవకుడు, ఆ దాసుడు యజమానుని సన్నిధిలో నిలబడి ఉండాలి. ఆయన కర్తవ్యము మొట్టమొదటిగా ఏమిటి అంటే యజమానుని సేవించడం, ఆయనకి ఉపచారం చేయడం సేవకుని యొక్క బాధ్యత. అది దానికోసం నియమించబడ్డాడు, దానికోసం పిలువబడ్డాడు, దానికోసం ఏర్పాటు చేయబడ్డాడు. ఎవరు? ఈ సేవకుడు. ఎవరైనా కావచ్చు, ఆ పనిని నిర్వర్తించాలి. ఏలియా యెహోవా దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు, ఒక విధంగా చెప్పుకోవాలను, పిలువబడ్డాడు. విషయం ఏంటి అంటే ఇశ్రాయేల్ దేశంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా యెహోవా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు, పిలువబడినటువంటి వారే, ఆయనతో నిబంధన చేసినటువంటి వారే. ఆ నిబంధన చేసినప్పుడు ఆ యొక్క నిబంధన రక్తము ఒలికించబడింది. ఆ నిబంధన రక్తమును బట్టి యెహోవా వాళ్ళకి రాజు, వీళ్ళు సేవకులు. అయితే సేవకులంతా చాలామంది ఉండొచ్చు, కానీ కొద్దిమంది సేవకులు మాత్రమే రాజు దగ్గర అంతరంగ విషయాల్ని పంచుకునేటటువంటి, అంటే రాజు యొక్క అంతరంగిక విషయాలు, ఆయన హృదయంలో ఉండేటటువంటి పంచుకునేటటువంటి వాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉంటారు. సేవకులు అనేక మంది ఉండొచ్చు. ఏలియా ఇశ్రాయేలీయుడు,
ఇశ్రాయేలీలందరూ కూడా యెహోవా యొక్క సేవకులే. కానీ ఈ సేవకుల్లో ఒక వ్యక్తి మాత్రము తన యజమానుడైనటువంటి రాజు అయినటువంటి యెహోవాని చాలా దీక్షతోటి, చాలా ఆపేక్ష కలిగి, జీల్ తోటి సేవించేటటువంటి ఇశ్రాయేలీయులు. అందుకని ఈ ఇశ్రాయేలీయుల్లో అనేక మంది ఉన్నప్పటికీ, ఇశ్రాయేలీలందరూ సేవకులైనప్పటికీ, ఒక వ్యక్తి మాత్రము రాజు అయినటువంటి యెహోవాకి సమీపంగా వచ్చాడు. తన సేవకుడైనటువంటి ఏలియాకి తన అంతరంగంలో ఉండేటటువంటి, మనస్సులో ఉండేటటువంటి ఒక విషయాన్ని రాజు పంచుకున్నాడు, యెహోవా దేవుడు పంచుకున్నాడు. ఆ పంచుకున్నటువంటి విషయం ఏమిటి అంటే, రాబోయేటటువంటి కాలంలో కొన్ని సంవత్సరాల పాటు ఇశ్రాయేల్ దేశం మీద వర్షము కురవదు, మంచు పడదు. దాని యొక్క పరిణామాలు ఏమిటి అంటే, దేశంలో వర్షం కురవకపోతే ఏమవుతుంది? పంటలు పండవు. పంటలు పండకపోతే ధాన్యం ఇంటికి రాదు. ధాన్యం ఇంటికి రాకపోతే ఇంట్లో భోజనం ఉండదు. గడ్డి మొలవదు, పశువులకి మేత దొరకదు. పశువులు సఫర్ అవుతాయి, మనుషులు సఫర్ అవుతారు, కుటుంబాలు సఫర్ అవుతాయి. నీళ్లు దొరకవు, నీళ్ళకి ఇబ్బంది, కటకట, ఎక్కడికెక్కడికో పోవాల్సి ఉంటుంది. దొరకచ్చు, దొరకపోవచ్చు. అటువంటి పరిస్థితి ఒకటి దేశం మీదకి రాబోతూ ఉంది. ఈ రాబోయేటటువంటి విషయాన్ని సృష్టికర్త అయినటువంటి దేవుడు, యెహోవా దేవుడు, ఇశ్రాయేలుకి రాజు అయినటువంటి వాడు తన అంతరంగిక పరిచారకుని తోటి తన హృదయాన్ని పంచుకున్నాడు, షేర్ చేసుకున్నాడు. ఏలియా, రాబోయేటటువంటి కాలంలో ఇది జరగబోతుంది. ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా నువ్వు ప్రకటించు అని చెప్పి, రాజు అయినటువంటి యెహోవా, దేవుడైనటువంటి యెహోవా సేవకునితో తన మనస్సు పంచుకున్నాడు. సేవకుడు విన్నాడు. విన్న తర్వాత సేవకుడు ఏం చేశాడంటే, పోయి రాజుకి ప్రకటించాడు. ప్రకటించబడిన తర్వాత ఆ సంవత్సరం నుంచి ఆ ఇశ్రాయేల్ దేశంలో వర్షం అనేటటువంటిది కురవలేదు, కరువు అనేటటువంటిది మొదలైంది. మనము దాని గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నామంటే, కారణం ఏంటి అంటే, నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు, యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన రక్షకుడిగా నువ్వు అంగీకరించినప్పుడు, ఆయన ప్రభువుగా, నీ రాజుగా అంగీకరించినట్టు దాని అర్థం. ఇశ్రాయేల్ దేశమంతా కూడా యెహోవా యొక్క సేవకులే, ప్రజలందరూ కూడా, దాంట్లో ఏమీ సందేహం లేదు. ఒక సేవకుడు యెహోవాకి సమీపంగా వచ్చాడు. ఆ సేవకునితోటి యెహోవా తన మనసును పంచుకుంటూ ఉన్నాడు. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, ఈ సేవకుడు మాత్రమే తన రాజుని సేవించేటటువంటి, ఆయనకి సమీపంగా ఉండి ఆయన సన్నిధిలో నిలబడినటువంటి సేవకుడు. మిగిలినటువంటి వాళ్ళు దూరంగా ఉన్నారు. యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, రక్షకుడని చెప్పుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ కొద్దిమంది మాత్రమే ఆయన సన్నిధిలో నిలబడి ఉంటారు. వాళ్ళు ఆయన సన్నిధిలో నిలబడి ఆయన వినగలిగేటటువంటి స్థితి కలిగి ఉంటారు. మిగిలినటువంటి వాళ్ళు సేవకులే, యెహోవా యేసు ప్రభు యొక్క బిడ్డలే, రక్షణ పొందినటువంటి వారే, కానీ స్వరము వినగలిగేటటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళ రక్షణ ఏమి లోపించలే, వాళ్ళు దేవుని యొక్క ఉగ్రత కింద ఏమీ లేరు, దేవుని బిడ్డలే, కానీ వినగలిగేటటువంటి స్థితిలో వాళ్ళు లేరు. దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకోగలిగేటటువంటి స్థితిలో లేరు. దానికి కారణం ఏంటంటే, ఆయన సన్నిధిలో నిలబడలేరు. దేవుని సన్నిధిలో నిలబడాలి అంటే ఆయన సేవకుడికి ఉండవలసినటువంటి లక్షణము ఏమిటి అంటే, దేవుని యొక్క స్వరాన్ని వినగలిగేటటువంటి స్థితి, అంత సమీపంగా, అంత దగ్గరగా నిలబడి ఉండాలి. అప్పుడు నువ్వు ఆయన స్వరాన్ని వినగలవు, ఆయన చెప్పింది చేయగలవు. ఒకవేళ దూరంగా ఉన్నా కూడా నువ్వు ఆయన స్వరాన్ని దూరం నుంచి కూడా గుర్తుపట్టగలవు. విన్నావు అనుకో యజమానుడి యొక్క స్వరాన్ని, అయ్యా చిత్తమయ్యా వస్తున్నాను, ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నాను అని చెప్పి పరిగెత్తుకొని వస్తావు. నీ యజమానుడి స్వరాన్ని నువ్వు విన్నావు కాబట్టి. సేవకుడిగా నువ్వు ఆయన స్వరాన్ని గుర్తించగలవు. నీ జీవితంలో నీకు అత్యంత ముఖ్యమైనటువంటి ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క మనస్సు తెలుసుకోవడం అనేటటువంటిది నీకు ఏ విధంగా సంభవిస్తుంది, ఎట్ట నువ్వు ఏ విధంగా సంపాదించుకోగలవు అంటే, నువ్వు ఆయన సన్నిధిలో నిలబడ్డం అనేటటువంటిది అభ్యాసం చెయ్యాల. అది నువ్వు ప్రాక్టీస్ చేయాల, అది నువ్వు అలవాటు చేసుకోవాలా. అందులో ముఖ్యమైనటువంటి భాగము నువ్వు చేయవలసినటువంటిది ఏమిటి అంటే, ఈ దేవుని యొక్క వాక్యము
అంటే మన భాషలో బైబిల్ అనేటటువంటి దాన్ని నువ్వు చదవడము నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యము నువ్వు చదవకుండా, దేవుని యొక్క వాక్యము నువ్వు వినకుండా నువ్వు దేవుని సన్నిధిలో నిలబడలేవు, దేవునికి సమీపంగా నువ్వు రాలేవు. నువ్వు ఖచ్చితంగా నిశ్చయంగా దేవుని యొక్క వాక్యమును వినడము నేర్చుకోవాలా. అది నువ్వు చదివితే చదువు రాకపోతే ఎక్కడైతే దేవుని యొక్క వాక్యము వినబడుతుందో దాన్ని విను. నేను చెప్పేటటువంటి దేవుని యొక్క వాక్యము వినడం అంటే టీవీలో వచ్చేటటువంటి ప్రసంగికులు చెప్పేటటువంటి మాటలు అది మాత్రమే కాదు, ఒరిజినల్గా ఉన్నది ఉన్నట్టుగా దేవుని యొక్క స్వరము బైబిల్లో రాయబడినటువంటి వాక్యమును వినాలని చెప్పి చెప్తున్నా. ఆ వాక్యము దాంట్లో ఒరిజినాలిటీ ఉంది, దాంట్లో ఏ కల్మషము లేదు, దాంట్లో ఏ దోషము లేదు. ఆ వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు బైబిల్లో నుంచి నీకు నువ్వు తీసుకోవాలి, దాన్ని నువ్వు పట్టుకోవాలి. అది నువ్వు ప్రాక్టీస్ చేసినప్పుడు, ఆ దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు పట్టుకు దాన్ని విని దాన్ని నువ్వు ప్రాక్టీస్ చేసినప్పుడు నువ్వు దేవునికి సమీపంగా వచ్చావు అని చెప్పి చెప్పుకో. ఆయన మాటలు ఈ పుస్తకంలో నుంచి నీకు నీ హృదయంలోనికి పోతాయి. ఆయన యొక్క స్వరము ఈ మాటల ద్వారా నీ హృదయంలోనికి ప్రవేశిస్తుంది. యెహోవా సన్నిధిలో నిలబడ్డం అంటే ఏలియా ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరనో, దేవుని యొక్క మందిరం దగ్గరనో, లేదంటే యెహోవా లాంటి ఏదో ఒక విగ్రహాన్ని, ఆయన ఆలోచనలు చొప్పున చేసినటువంటి ఒక విగ్రహాన్ని చేసి దాని ముందు చేతులు కట్టుకొని నిలబడమో, దాని ముందు సాగిలబడి ఉండడమో, దాని ఎదురుగా కూర్చొని దాన్ని చూస్తూ ధ్యానం, అదివన్నీ కాదు అక్కడ చెప్పబడింది. ఆ విగ్రహాన్ని చూస్తున్నా, ఆ చెట్టును చూస్తున్నా, ఆ పుట్టను చూస్తున్నా, ఆ నదిని చూస్తున్నా, అది కాదు ఆయన చేసింది. యెహోవా దేవుని సన్నిధిలో నిలబడ్డం అంటే ఆయన వాక్యాన్ని సేవించేటటువంటి ఇశ్రాయేలీయులు. దేవుని యొక్క వాక్యము ఏ విధంగా బయలుపరచబడిందో ఆ వాక్యాన్ని పట్టుకొని దాన్ని హృదయంలో పెట్టుకొని దానికి లోబడేటటువంటి వ్యక్తి, దానికి భయపడేటటువంటి వ్యక్తి. ఆ వాక్యము ఆయన హృదయంలో నిలబడి ఉంటూ ఆయన యొక్క ప్రవర్తనని నియంత్రించేటటువంటి శక్తి కలిగినటువంటిది. ద వర్డ్ ఆఫ్ గాడ్ కంట్రోల్స్ యువర్ బిహేవియర్. నీ క్యారెక్టర్ని, నీ యొక్క స్వభావాన్ని, నీ యొక్క మనస్సుని అంతటిని కూడా, నీ లైఫ్ని కంట్రోల్ చేసి, ఇన్ఫ్లుయెన్స్ చేసి, ప్రభావితం చేసి మలిచేటటువంటి శక్తి కలిగినటువంటి వాక్యము. అది నీ హృదయంలో ఉంచుకొని దానికి లోబడినప్పుడు నువ్వు ఏమి చేస్తూ ఉన్నావు అంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు సేవిస్తూ ఉన్నావు. యు ఆర్ సర్వింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వెన్ యు ఆర్ సర్వింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ సర్వింగ్ ద లివింగ్ గాడ్. సజీవుడైనటువంటి దేవుని నువ్వు సేవిస్తున్నట్టు లెక్క. నువ్వు సేవకుడివి. ఇశ్రాయేలీలందరూ కూడా సేవకులే. ఇశ్రాయేలీలందరూ కూడా యెహోవా దేవునితో నిబంధన చేశారు సీనాయి పర్వతం దగ్గర. నిబంధన రక్తం వారి మీద ప్రోక్షించబడింది, బలిపీఠం మీద ప్రోక్షించబడింది, ధర్మశాస్త్రం మీద ప్రోక్షించబడింది. వాళ్ళందరూ నిబంధనలోకి ఎంటర్ అయ్యారు. అందరూ కూడా ఇశ్రాయేలీలందరూ కూడా యెహోవా యొక్క సేవకులే. ఆయన వారికి రాజు. కానీ ఒక వ్యక్తి మాత్రము ఆయనకి సమీపంగా వస్తూ ఉన్నాడు. చాలామంది క్రైస్తవులు ఉన్నారు, కానీ అందరూ యేసు ప్రభు సన్నిధిలో నిలబడి ఉండరు. కొద్దిమంది మాత్రమే యెహోవా దేవుని సన్నిధిలో, యేసు ప్రభు సన్నిధిలో ఉంటారు. వాళ్ళు వినగలరు. వీళ్ళంతా చెడ్డవారని చెప్పి నేను చెప్పడంలే. దేవుడు నీ జీవితంలో నిన్ను ఆశీర్వదించేటప్పుడు, దీవించేటప్పుడు ఆయన ప్రాథమికంగా, ప్రప్రథమంగా చూసేటటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, బైబిల్లో రాయబడినటువంటి వాక్యానికి నువ్వు భయపడుతున్నావా, దాన్ని లక్ష్యం చేస్తున్నావా అనేటటువంటిది చూస్తాడు. నీ చెవులతోటి ఒక శబ్దాన్ని వినడం మాత్రమే దేవుని యొక్క స్వరం అని చెప్పి నేను చెప్పడం లేదండి. అది కాదు నా యొక్క ఉద్దేశం. కొన్నిసార్లు దేవుడు స్వరం ఇచ్చి మాట్లాడతాడు, కొన్నిసార్లు దేవుడు అంతరంగంలో నీకు స్వరాన్ని వినిపింపజేస్తాడు. కానీ జనరల్గా ప్రాథమికంగా దేవుని యొక్క స్వరము నువ్వు బైబిల్ వాక్యంలో నుంచి, దేవుని యొక్క గ్రంథంలో నుంచి నువ్వు తెలుసుకోగలవు, వినగలవు. ఏమండి చూడండి, ఒక చిన్న ఉదాహరణ చెప్తా. అంటే దేవుడు తన వాక్యాన్ని విని దాని ప్రకారం ఆచరించేటటువంటి వాళ్ళకి ఎంత విలువిస్తాడో, వాళ్ళని ఎంత బ్లెస్ చేస్తాడో ఒక చిన్న ఉదాహరణ నేను దానియేలు గ్రంథంలో నుంచి నేను మీకు చెప్తానండి. దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో దానియేలు ఆయన స్నేహితులు నెబుకద్నెజరు రాజు చేత చెరపట్టబడి బబులోనికి తీసుకుని పోబడ్డారు. రాజ ప్రసాదాల్లో, మందిరంలో పెట్టబడ్డారు. పెట్టబడిన తర్వాత దానియేలు ఏమి చేశాడంటే అండి,
రాజు ఇచ్చేటటువంటి ఆ ఆహారాన్ని పుచ్చుకోకుండా దేవుడు చెప్పినటువంటి ఆహారం మాత్రమే పుచ్చుకునేదానికి మనసుని స్థిరపరచుకుని ఆ రాజు యొక్క అధికారి వచ్చినప్పుడు అధికారితో మాట్లాడి దేవుడు ప్రకారము ఆయన మాట ప్రకారము నడిచేదానికి ఆయన ప్రయాసపడ్డాడు. దేవుని వాక్యం చొప్పున నడిచేదానికి ప్రయాసపడ్డాడు. దాన్ని దేవుడు ఎంత గొప్పగా బ్లెస్ చేశాడంటే, రాజు వారికి పరీక్ష పెట్టినప్పుడు వారిని చూసినప్పుడు ఆ సేవకుడు ఆ దానియేలుని ఆయన మిగిలిన ముగ్గురిని స్నేహితులను చూసినప్పుడు వాళ్ళు రాజు ఇచ్చినటువంటి ఆహారము పానీయాలు పుచ్చుకోకపోయినా వాళ్ళ శరీరము మిగిలినటువంటి వాళ్ళ శరీరాల కంటే, వాళ్ళ ముఖ వర్చస్సు మిగిలినటువంటి వాళ్ళ ముఖ వర్చస్సు కంటే ఎంతో తేజోవంతంగా, ప్రకాశంగా, ఆరోగ్యంగా, మిలమల్లాడుతూ మిసమిసలాడుతూ కనిపించింది యవనస్తుల యొక్క రూపం. ఎందుకు ఆ విధంగా జరిగింది? కారణం ఏమిటంటే దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, దానియేలు ఆయన స్నేహితులు లేవియాకాండము 11వ అధ్యాయం 1:47లో రాయబడినటువంటి దేవుని యొక్క మాటల్ని తీసుకొని వాటి ప్రకారం నడిచేదానికి వాళ్ళు మనస్సుని స్థిరపరచుకుంటున్నారు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు గౌరవిస్తూ ఉన్నారు, దేవుని యొక్క వాక్యానికి వాళ్ళు లోబడుతూ ఉన్నారు, దేవుని యొక్క వాక్యానికి వాళ్ళు భయపడుతూ ఉన్నారు. దాన్ని బట్టి దేవుడు వాళ్ళు సామాన్యమైనటువంటి ఆహారము తీసుకున్న వాళ్ళని బ్లెస్ చేసి మంచి గొప్ప ఆరోగ్యాన్ని, స్పెసిఫిక్గా మిగిలినటువంటి వాళ్ళకంటే మంచి ఆరోగ్యాన్ని లేదంటే బ్లెస్సింగ్ని వాళ్ళకి ఇచ్చాడు. అంటే మనం చెప్పేటటువంటి పాయింట్ ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని సేవించేటటువంటి వాళ్ళని దేవుడు చూస్తూ ఉంటాడు, వాళ్ళని బ్లెస్ చేస్తాడు, వాళ్ళని దీవిస్తాడు, వాళ్ళకి తన హృదయాన్ని బయలుపరుచుకుంటాడండి. యెహోవా సన్నిధిలో నిలబడడం ఏమిటి అంటే, ఏలియా అటువంటి వాక్యాన్ని సేవించేటటువంటి వ్యక్తి, వాక్యానికి లోబడేటటువంటి వ్యక్తి. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22-25 వచనాలు కానీ చదివితే, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అంటే ఆ వాక్యానికి ఎదురు తిరగకుండా, ఆ వాక్యానికి అవిధేయులు కాకుండా సాత్వికమైనటువంటి మెత్తటి మాంసం వంటి హృదయం కలిగినటువంటి వారై దేవుని యొక్క వాక్యాన్ని మీ హృదయంలో పెట్టుకొని దానికి లోబడి నడుచుకోండి అని చెప్పి చెప్తున్నాడు. సాత్వికముతో దాన్ని మీరు అంగీకరించండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనుకొడి, వాక్య ప్రకారము ప్రవర్తించు వారు ఉండడి. అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైనటువంటి నియమంలో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడయ్యుండి తన క్రియలో ధన్యుడగును. అంటే వాక్యాన్ని విని దాని ప్రకారము నడుచుకునేటటువంటి వాడు చేయనిదంతయు కూడా, అంటే వాడు చేసేటటువంటి పనిలో వాడు సఫలమవుతాడు అని దాని యొక్క అర్థం. నీ జీవితంలో ఎన్ని విషయాల్లో నువ్వు ఇబ్బందులు, ఆటంకాలు, అభ్యంతరాలు అడుగడుక్కి ఎన్ని వస్తున్నాయో నాకైతే తెలియదు. కానీ ఇటువంటి సందర్భంలో నీకు ప్రోత్సాహాన్ని ఇచ్చి, ఉత్సాహాన్ని ఇచ్చి, నిన్ను శక్తినిచ్చేటటువంటి విషయం ఏంటంటే, నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే, ఆ దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని నువ్వు దాన్ని విని దాని ప్రకారం కానీ చేస్తే నువ్వు చేసేటటువంటిది సఫలమవుతుంది, నువ్వు ధన్యుడు అవుతావు అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉందండి. ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో అని చెప్పి ఆయన అంటాడు కదండి. ఆ సన్నిధిలో నిలబడి ఉండాలి అంటే, దేవుని సన్నిధిలో నిలబడి ఉండాలి, సమీపంగా రావాలంటే మొట్టమొదటిగా నువ్వు వినేటటువంటి వాడువై ఉండాలి. రెండోది, నీకు విన్న తర్వాత దాన్ని నువ్వు లక్ష్యం చేసి దాన్ని చేసేటటువంటి వాడువు, అంటే దాని ప్రకారము నడుచుకునేటటువంటి వాడు అయి ఉండాలి. నువ్వు దేవుని సన్నిధిలో నిలబడాలి, యేసు ప్రభుకి సమీపంగా రావాలి, యేసు ప్రభు యొక్క స్వరమును నేను వినాలి అని చెప్పి నువ్వు కోరుకుంటూ ఉంటే నువ్వు ఆయన దగ్గర నువ్వు కనిపెట్టుకుని ఉండాలి. ఆయన వాక్యము విని దాని ప్రకారము నడుచుకుంటూ ఆయన దగ్గర కనిపెట్టుకుని ఉండాలి. అటువంటి స్థితిలోకి నువ్వు వచ్చినప్పుడు దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినగలిగేటటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటావు. కేవలము దేవుడు ఒక్కడు మాత్రమే రాబోయేటటువంటి కాలంలో ఏమి జరగబోతుంది అని చెప్పగలిగేటటువంటి వాడు. మనకు భవిష్యత్తు గురించి తెలియదు కదా. నువ్వు కానీ సేవకుడు అయితే, సేవకురాలు అయితే,
నువ్వు యెహోవా దేవునికి సమీపంగా వచ్చినప్పుడు, లేదంటే యేసు ప్రభువుకి నువ్వు సమీపంగా వచ్చినప్పుడు, యేసు తన హృదయంలో ఉండేటటువంటి కొన్ని అంతరంగ విషయాలు, తన హృదయంలో ఉండేటటువంటి విషయాలు, మిగిలినటువంటి వాటికి అవి బయలుపరచబడలే, అవి గోప్యంగా ఉన్నాయి, రహస్యంగా ఉన్నాయి. అటువంటి విషయాలని యేసు దేవుడు నీకు బయలుపరుస్తాడు, నీకు తన స్వరాన్ని వినిపిస్తాడు. ఆయన రాబోయేటటువంటి దాన్ని నీకు బయలుపరుస్తాడు, జరిగేటటువంటి విషయం గురించి నీకు తెలియపరుస్తాడు. నీ ప్రయత్నం గురించి, నీ ప్రయాస గురించి, అనేకమైనటువంటి విషయాల గురించి దేవుడికి తెలుసు. కానీ నువ్వు వినగలిగేటటువంటి స్థితిలో లేవు. ఆయన నీతో మాట్లాడినా నువ్వు ఆయనకి దూరంగా ఉన్నావు. కాబట్టి నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, యెహోవా సన్నిధిలో నిలబడ్డం అనేటటువంటిది అలవాటు చేసుకోవాలి. రెండోది ఇంకొక వినడం కూడా ఉంది. చూడండి, బాగా జాగ్రత్తగా ధ్యాస పెట్టండి, దీని గురించి ఆలోచించండి. దీన్ని చదివేసి నువ్వు వెళ్ళిపోతావు, మూసేస్తావు, వెళ్ళిపోతావు. వాక్యం నీ హృదయంలో మిగిలిపోతుంది, దాని ప్రకారం చేస్తావు, బాగానే ఉంది. కొన్ని విషయాలు వాక్యములో చెప్పబడినటువంటివి కొన్ని ఉంటాయి, నీకు వాటిని గురించి ఏమీ తెలియదు. దేవుని సన్నిధిలో నువ్వు నిలబడ్డము, దేవుడు కొన్ని విషయాలని నీకు బయలుపరుస్తాడు, ఆయన స్వరము నువ్వు వింటావు. ఈ రెండో దాంట్లో పద్ధతి ఏమిటి అంటే, నువ్వు చదివేసావు, వాక్యం చదివేసావు, బాగానే ఉంది. రెండోది, నువ్వు దేవుడితో చెప్పవలసిందంతా కూడా నీ ప్రార్థనలో చెప్పేసావు, ఇంకా చెప్పేదానికి ఏమీ లేదు. వాక్యం చదివేసావు, దాని ప్రకారం నడుచుకుంటున్నావు, బాగానే ఉంది, వెరీ గుడ్. రెండోది, ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థనలో చెప్పవలసిందంతా చెప్పేసావు. ఇప్పుడు నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, నీ యజమానుడు నీతో ఏమి మాట్లాడుతున్నాడు, ఏమి మాట్లాడబోతున్నాడు, ఆయన ఏమి చెప్పాలనుకుంటున్నాడు అనేటటువంటి దాన్ని కానీ నువ్వు వినాలి అనుకుంటే, నువ్వు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే, మౌనంగా ఉండడం. బీ సైలెంట్. వాక్యం ప్రకారమే నడుచుకుంటున్నావు, వెరీ గుడ్, సంతోషమే, కాదని కాదు. ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థనలో నీ హృదయాన్ని అంతా కుమ్మరించావు, ప్రతి డీటెయిల్ చెప్పావు, ప్రతి విషయాన్ని దేవుడి దగ్గర చెప్పావు, అంతా అయిపోయింది. మాట్లాడిందంతా మాట్లాడావు, నోరు నొప్పి పడుతుంది, ఏమండి ఇంకా చేయగలిగే స్థితిలో లేదు. కవర్ చేయాల్సినటువంటి విషయాలు, ఇంకా చెప్పవలసినటువంటి విషయాలు అంతా చెప్పేసావండి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చొని చెప్పేసావు, బాగానే ఉంది. రెండోది అయిపోయింది, దేవుడి సన్నిధిలో ఉన్నావు, బాగానే ఉంది. కానీ ఇంకొక్కటి నువ్వు చేయాలి. అది ఏమిటి అంటే, ఎంత అయిపోయిన తర్వాత నువ్వు ఇంకా మాట్లాడడం ఆపేసేయాల. ఏం చేయాలా? మాట్లాడడం ఆపేసేయాల. ఇది అత్యంత ముఖ్యమైన, అత్యంత కష్టమైనటువంటి విషయం, ఈ మాట్లాడడం ఆపడం అనేటటువంటిది. ఎందుకంటే ఎట్లా మనము ట్రైన్ అవుతామంటే, విశ్వాసంలోకి వచ్చినప్పుడు మన చర్చెస్లో ఎట్లా ట్రైన్ అవుతామంటే, ప్రార్థన ఆడిబుల్గా పెద్ద పెద్ద శబ్దాలతోటి నోటితోటి చేయకపోతే అది ప్రార్థన కాదు అనేటటువంటి ఒక భావన మనము కలుగజేసుకుని అదే కరెక్ట్ అని చెప్పి మనం అనుకుంటాం. కానీ వాస్తవం ఏమిటి అంటే, దేవుడి సన్నిధిలో నువ్వు ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటూ ఆయన ఏమి చెప్తాడు అనేటటువంటిది, ఆయన స్వరం కోసం, ఆయన చెప్పబోయేటటువంటి విషయాల కోసం నిశ్శబ్దంగా, మౌనంగా ఆయన సన్నిధిలో గడపడం అనేటటువంటిది సేవకుని యొక్క ఒక ముఖ్యమైనటువంటి లక్షణం. నీ యజమానుడు నీకేం చెప్పబోతున్నాడు, నీ యజమానుడు నీతో ఏం చెప్పాలని కోరుకుంటూ ఉన్నాడు, ఆయన మనసులో ఉండేటటువంటిది ఏమిటో అది ఏందో ఆయన షేర్ చేసుకుంటున్నాడు. ఆ ఎక్స్పెక్టేషన్ ఉండేటప్పుడు నువ్వేం చేస్తావంటే, మౌనంగా ఉండి నీ పెదవులు మూసుకొని నువ్వు మాట్లాడకుండా యజమానుడు ఏం మాట్లాడుతున్నాడో అనేటటువంటి దానికి నువ్వు చెవులు రిక్కించి వింటావు. ఏలియాకి జరిగినటువంటిది అదే, తర్వాత కాలంలో దానియేలుకి జరిగినటువంటిది అదే. వాక్యం ప్రకారం, దేవుని చిత్తం ప్రకారం పర్ఫెక్ట్గా వాళ్ళు నడుచుకుంటూ ఉన్నారు, బాగానే ఉంది. రెండోది, ప్రార్థన కూడా చాలా బలంగా, అంటే దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ ఇంకొకటి కావాలి. ఇక్కడ ఏలియా ఏం చేశాడంటే, ఏలియాకి జరిగినటువంటిది ఏమిటి అంటే, యెహోవా జరగబోయేటటువంటి విషయాన్ని ఆయనతోటి ముచ్చటిస్తూ ఉన్నాడు. దానియేలుతోటి జరగబోయేటటువంటి విషయాన్ని దర్శనాల ద్వారా ముచ్చటిస్తూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు. ఆ దర్శనాలు అర్థం కాకపోతే ఒక దూతను కూడా దేవుడు పంపించి దాన్ని విపులీకరిస్తూ ఉన్నాడు. ఈయన దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాడు. ఎవరు? దానియేలు.
ఏలియా కూడా దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాడు. నీకు అంత క్లోజ్ రిలేషన్షిప్, అంత బలీయమైనటువంటి సంబంధము దేవుడితో కావాలనుకుంటే ఇవి నువ్వు తప్పకుండా చేసి తీరాలి. ఈ సందర్భంలో నీకు ఉపయోగపడేటటువంటి కొన్ని విషయాలు ఏంటంటే, దేవుని యొక్క వాక్యం మనం చెప్పుకున్నాం, అది ముఖ్యం. రెండోది నువ్వు ప్రార్థన చేయడం, అది ముఖ్యం. మూడోది కొన్నిసార్లు నువ్వు ఉపవాసం ఉండి అన్నము నీళ్లు మానేసి నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాల. ఆయన ఏం చెప్తున్నాడు, ఏమి చేయమంటున్నాడు అనేటటువంటిది నువ్వు కనుక్కునేదానికి, తెలుసుకునేదానికి, విచారించేదానికి, నీ యజమానుడి యొక్క హృదయం గురించి తెలుసుకునేదానికి నీ యజమానుడి సన్నిధిలో నువ్వు మౌనముగా సైలెన్స్ మెయింటైన్ చేయాలి. ఆయన స్వరము నీకు ఆయన తెలియజేస్తాడు. ఒక్క మాట చాలు. లేదంటే ఆయన నీకేదన్నా బయలుపరచాలి అనుకుంటే దర్శనం ద్వారా బయలుపరచవచ్చు. దానియేలుకి దర్శనాలు ఇవ్వలేదా? పేతురికి దర్శనాలు ఇవ్వలేదా? పౌలికి దర్శనాలు ఇవ్వలేదా? జకర్యాకి దర్శనాలు ఇవ్వలేదా? ఎంతమందితో వీళ్ళందరితో అది ఒక దేవుడు కమ్యూనికేట్ చేసేటటువంటి ఒక పద్ధతి. నువ్వు అటువంటి పొజిషన్లోనికి రా, దేవుని సన్నిధిలో నిలబడు. దాని గురించే చెప్పుకుంటూ వస్తున్నా. సేవకుడు విన్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ ప్రకటన సేవకుడి యొక్క ప్రకటన కాదు, దేవుని యొక్క ప్రకటన. నువ్వు కూడా వింటావు, నువ్వు కూడా ప్రకటిస్తావు. నువ్వు కూడా వింటావు, నువ్వు కూడా తెలుసుకుంటావు. నీ వ్యక్తిగత విషయాలు కావచ్చు, నీ బిడ్డల విషయాలు కావచ్చు, నీ కుటుంబ సభ్యుల విషయాలు కావచ్చు, నీ వ్యాపారం విషయం కావచ్చు, నీ పొలం విషయం కావచ్చు, ఏ విషయమైనా సరే నువ్వు దేవుని కుమారుడు, నీ కుమార్తె అయితే నీకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా దేవునికి పట్టింపు కలిగినటువంటివే. ఆయన వాటి గురించి పట్టించుకుంటాడు. కాకపోతే మనము ఆయన విని ఆయన ప్రకారం చేసేటటువంటి స్థితిలో మనము ఉండం. నువ్వు ఆయనకి సమీపంగా వచ్చినప్పుడు దీంట్లో దేని విషయమైనా దేవుడు నీతో మాట్లాడచ్చు. దేని విషయమైనా ఆయన జరగబోయేటటువంటి విషయాన్ని నీకు బయలుపరచచ్చు. నువ్వు అప్పుడు దేవుడు తెలియజేసిన దాన్ని బట్టి నువ్వు జాగ్రత్త పడడం, దాని ప్రకారం చేయడం, దాని ప్రకారం నడుచుకోవడం చేస్తావు. అప్పుడు నువ్వు ప్రాస్పర్ అవుతావు. అప్పుడు నువ్వు అభివృద్ధిలోకి వస్తావు. దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. ఏలియా ఏమంటాడంటే, నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నాను, అదేవిధంగా నువ్వు యేసు ప్రభు సన్నిధిలో, అంటే యెహోవా సన్నిధిలో నువ్వు కూడా నిలబడు. ఆయన నిన్ను బ్లెస్ చేసి ఆశీర్వదిస్తాడు. తన హృదయాన్ని ఆయన నీకు బయలుపరుస్తాడు. తన ఆలోచనలు నీకు బయలుపరుస్తాడు. రాబోయేటటువంటిది ఆయన నీతో చెప్తాడు. ఆయన మాట్లాడతాడు. ఈ దేవుడు ఒక్కడే సజీవుడైనటువంటి దేవుడు. ఏమంటాడు యేసు ప్రభు, ఇదిగో నేను మృతుడినైతును కానీ యుగ యుగములకు సజీవుడైనటువంటి దేవుడు. జీవం కలిగినటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు అని ఆయనకి పేరు. విగ్రహాల వంటి వాడు కాదు ఆయన. చెట్లు పుట్టలు వంటి వాడు కాదు. అవి మాట్లాడలేవు, వాటికి చెవులు ఉండవు, వాటికి చూపు ఉండదు, వాటికి నోరు ఉంటుంది, కానీ అవి మాట్లాడలేవు. కానీ ఈ దేవుడు మాట్లాడేటటువంటి దేవుడు, వినేటటువంటి దేవుడు, చూసేటటువంటి దేవుడు. పర్సన్ అనేటటువంటి వాడికి ఈ మూడు కూడా ఉంటాయంట. గ్రహించేటటువంటి శక్తి ఉంటుంది. మీ విశ్వాస జీవితంలో దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి దీవించునుగాక. యేసు నామములో ఆమేన్.